అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక చిన్న మనవండి. దయచేసి ఈ వీడియోని మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన వేదనకు, మీరు ఎదుర్కొన్న అవమానాలకి కాల సమాధానం చెప్పబోయే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే ఆ 3 పేర్ల సంకేతాలను మాత్రం తప్పకుండా వినండి. ఆ పేర్ల వెనుక ఉన్న ఆ వ్యక్తులు మీ జీవితంలో గతంలో ఎలాంటి పాత్ర పోషించారు, ఇప్పుడు ఎందుకు మీ ముందుకు రాబోతున్నారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే ఆ 3 పేర్లన్నింటినీ నిర్దిష్టంగా పలానా వ్యక్తులని చెప్పి నిర్ధారించినట్లు కాకుండా జ్యోతిష సంకేతాలు మరియు పేరు మొదటి అక్షరాల ఆధారంగా మీ జీవితానికి కనెక్ట్ అయ్యేలాగా ఒక స్పష్టమైన విశేషాలను చివరిలో చెప్పబోతున్నాను. ఈ నెల రోజుల్లో మీకు జరగబోయే మీ జీవిత కాలచక్రంలోని ఒక కీలకమైన మలుపు కాబోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ఈ రాశి వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి రాశి వారందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీ మనసులో ఉన్న భారాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి భక్తితో ఓం నమ శివాయ లేదా జై సంతోషి మాత అని చెప్పి కామెంట్ చేస్తూ, లేదంటే జై శనిదేవని శనిదేవుడిని స్మరించండి. జ్యోతిష్యం అనేది భయపెట్టే శాస్త్రం కాదు. అది మనల్ని మనం అర్థం చేసుకొని రాబోయే సమయాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో చెప్పే ఒక విలువైన మార్గదర్శకత్వం లాంటిది. మన ఛానల్ ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపడం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మీరు మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే రాబోయే రోజుల్లో ఎదురయ్యే అనుకూల మార్పులను అంత బాగా ఆస్వాదించగలుగుతారు. ఈ రాశివారు ఒక్కసారి మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీ రాశికి అధిపతి కర్మఫలదాత అయిన మీకు ఎప్పుడూ కూడా మీ రాశివారిని సులభంగా పైకి తీసుకురారు. ఒక మనిషికి జీవితంలో అసలైన నిజాలని తెలియాలంటే అతడికి కష్టాల విలువ తెలియాలని శని భగవానుడు భావిస్తాడు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. మీ సొంత కుటుంబ సభ్యులే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీరు ఎవరికైనా సరే సహాయం చేస్తే తిరిగి మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. జేబులో డబ్బులు లేనప్పుడు చెయ్యోత ఇవ్వాల్సిన బంధువులు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వారు. ఒక చిన్న సహాయం అడిగితే మిమ్మల్ని ఒక తక్కువ స్థాయి వ్యక్తిగా చూస్తూ చులకన చేశారు. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడినా గుర్తింపు వేరే వాళ్లకు వెళ్ళేది. నిందలు మాత్రం మీ మీద పడ్డాయి. వ్యాపారంలోని నమ్మిన వాళ్లే దూరంగా జరిగిపోయారు. ఇంట్లో శుభకార్యాలు జరిగిన మిమ్మల్ని ఒక మూలను కూర్చోబెట్టి నిర్లక్ష్యం చేసిన సందర్భాలు మీ జీవితంలోనే కోకొల్లలు. కన్నీళ్లు దిగమింగుకొని ఎవరితో చెప్పుకోలేక మీలో మీరే కుమిలిపోయిన రాత్రుళ్ళు ఎన్నో ఉన్నాయి కదా. కానీ కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు కదండి. ఈ రాశివారి కాలచక్రం తిరుగుతుంది. అసలు మార్పు ఎక్కడి నుంచే మొదలైంది. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన నవ్విన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తారు అనే సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలోని ఈ రాశి అనేది వాయుతత్వానికి చెందిన స్థిర రాశి. అంటే ఆలోచనలు, నిర్ణయాలు, మేధస్సు, స్థిరాస్తి, అంటే సహనం, పట్టుదల, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిలబడి పోరాడే తత్వం శని భగవానుడి అనుగ్రహం ఎప్పుడు ఆలస్యంగా వచ్చినా కానీ అది చాలా గట్టిగా శాశ్వతంగా ఉంటుంది. ఈ నెల రోజుల్లో మీకు ఉన్న ఈ సమయంలో ఈ రాశివారు శని సూచించే క్రమశిక్షణ, సహనం, బాధ్యత అనే లక్షణాలను బలంగా పాటిస్తే పరిస్థితులను తమ అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. టైటిల్లో చెప్పినట్లు వారు మీ కాళ్ళు పట్టుకుంటారు. అంటే దాని అర్థం నిజంగా వచ్చి మీ పాదాల మీద పడిపోతారని కాదు. అది ఒక ప్రతీకాత్మకమైన మాట. నిన్నటి వరకు మీ మాటను లెక్క చేయలేని వారు ఇప్పుడు మీ ఆలోచన విలువలను గుర్తిస్తారు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన బంధువులు మీ సామాజిక మరియు ఆర్థిక ఎదుగుదలను చూసి లోపలే ఆలోచన పడుతూ బయటికి ఎంతో గౌరవంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. తమ తప్పును పరోక్షంగా అంగీకరిస్తారు. మీతో సంబంధాన్ని మళ్ళీ బాగు చేసుకోవడానికి వాళ్ళే ముందుకు అడుగులు వేస్తారు. అదే మీ నిజమైన విజయం. ఈ రాశికి మీకు ఈ సమయంలో మీరు తీసుకునే క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలే ప్రధానంగా ఫలితాన్నిస్తాయి.
శనిదేవుడు మాయమాటలు, అడ్డుదారులు అసలు కూడా నచ్చవు. ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని ఎదురు దెబ్బలు తగిలినా నీతిగా నిలబడతారో వారికే తగిన సమయంలో మంచి గుర్తింపునిస్తాడు. గడిచిన కొన్నేళ్లుగా మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు అటువంటివి. శనిదేవుడు మీకు పెట్టిన పరీక్షలు మాత్రమే. ఆ పరీక్షల్లో మీరు సమాజం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. డబ్బు ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఎలా దూరం అవుతారు అనే జీవిత సత్యాన్ని మీరు మీ సొంత అనుభవంతో నేర్చుకున్నారు. ఈ సమయంలో మీరు గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ శ్రమకు తగిన గుర్తింపు పొందే అవకాశాలు మీరు పొందుతారు. మీరు ఇకపైన భావోద్వేగాలకు లొంగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. మీ కష్టానికి తగిన విలువలు లభించే దశ ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ రాశివారు పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి లోపల ఆలోచన ప్రభావం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలోని ఎవరికి హాని చేయకూడని సాత్వికమైన ఆలోచన మీది. అయితే అదే సమయానికి ఇతరులు మీ పట్ల చూపించే చిన్న చూపు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. గడిచిన సంవత్సరాల్లోనే మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే అర్హత లేని వ్యక్తులకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వటం. మీ సొంత పనులను పక్కన పెట్టేసి మరి ఇతరుల కష్టాల్లో పాలుపంచుకున్నారు. కానీ తీరా మీకు సమయం సరిగ్గా లేనప్పుడు ఆ వ్యక్తులే మీ ముఖం చూడటానికి ఇష్టపడలేదు. ఈ అనుభవంలో మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కుంగదీసినప్పటికీ అవే మీకు పెద్ద కవచంలా మారాయి. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల ఆ బాధ, ఆ పాత గాయాలు నేర్పిన మాటలు ఉంటాయి. మీరెంతో ఒదిగి ఉంటే అంత ఎత్తుకు ఎదిగే సమయం ఇది. మీ సహనమే మీ అతిపెద్ద వరమని సమాజం గుర్తించే రోజులు దగ్గర పడ్డాయి. ఇక్కడ మనం ఈ నెల రోజుల గురించి చాలా వివరంగా మాట్లాడుకోవాలి. ఈరోజు మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పనికి కదలిక వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగిపోయిన పత్రాలకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా మీరు ఎప్పుడు అడిగిన ఒక సమాధానం కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన సంతకం కావచ్చు. గతంలో ఎన్నోసార్లు తిరిగిన ముందుకు సాగని పనులు ఈ సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా సులభంగా పూర్తి కావడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాల్లోనూ కూడా ఈరోజు మీకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఎప్పుడు రావాల్సిన డబ్బు లేదా మీకు ఇక రాదు అని ఆశ వదిలేసుకున్న ఒక పాత బాకీకి సంబంధించి ఒక స్పష్టమైన సమాచారం మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు చాలా ప్రశాంతంగా వ్యవహరించాలి. చిన్నప్పుడు పురోగతి కనిపించగానే ఉత్సాహపడిపోయి మీ ప్రణాళికలన్నీ అందరితో పంచుకోకండి. పని పూర్తయ్యే వరకు మౌనంగా మీ ప్రయత్నాలు మీరు కొనసాగించడమే ఈ రాశివారి ప్రధాన లక్షణం కావాలి. ఈ నెల రోజుల్లో మీకు మనసులో ఏదో తెలియని ఒక సానుకూలమైన భావన కలుగుతుంది. నిన్నటి వరకు ఎందుకు ఈ సమస్యలు తీరడం లేదు అని మీలో మీరే పడిన మానసిక సంఘర్షణలు మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో క్రమశిక్షణ కనబడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి గతంలో మీ పనితీరును గమనించని పై అధికారులు ఈరోజు మీ శ్రమను గుర్తించే అవకాశం ఉంది. మీరు చేసిన ఒక మంచి సూచన లేదా మీరు పూర్తి చేసిన ఒక పని సంస్థకు ఉపయోగపడటంతో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు ఉదయం నుంచే కస్టమర్ల నుంచి లేదా మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. గతంలో మీరు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో ఫలితాలు ఇవ్వకపోయినా వాటి తాలూకా ప్రతిఫలం ఇప్పుడు మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అవకాశం తలుపు తట్టినప్పుడు అహంకారంతో కాకుండా వినయంతో దాన్ని స్వీకరించాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఈ రాశివారికి శ్రీరామ రక్ష. ఇక ఈ నెల రోజుల్లో మీకు మీ పరిస్థితులు కుటుంబ మరియు బంధువుల చుట్టూ తిరుగుతాయి. కానీ ఈ రాశివారు ఒక చిన్న తప్పు చేస్తే పరిస్థితి మళ్ళీ మారిపోవచ్చు. అదేంటంటే గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులు ఈరోజు మీతో మాట్లాడడానికి లేదా మీ దగ్గరకు రావడానికి ప్రయత్నించినప్పుడు పాత గాయాలను తవ్వుకుంటూ వారితో వాదనలకు దిక్కండి. ఈరోజు మీ కుటుంబంలోని లేదా బంధువుల వర్గంలోని ఒక ఆసక్తికరమైన పరిణామం జరుగుతుంది. గతంలోని ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని దూరమయ్యారో వాళ్లకు మీ నిజాయితీ ఏంటో తెలిసి వచ్చే సందర్భం ఎదురవుతుంది.
స్నేహితుల రూపంలోనూ లేదా దూరపు బంధువుల రూపంలోనూ మీకు ఒక వార్త తెలుస్తుంది. ఆ వార్త విన్నప్పుడు ధర్మం ఎక్కడికి పోలేదు, కాలం అన్నిటికీ సమాధానాలు చెప్తుంది అనే ఒక ప్రశాంతమైన భావన మీ మనసులోని కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి ఒకరికొకరు పద్ధతిగా నిలుస్తారు. ఈ నెల రోజుల్లో జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటే మీ వ్యక్తిగత సంబంధాలను ఒక స్పష్టత వస్తుంది. కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించిన వాళ్ళే మనల్ని తప్పుగా అర్థం చేసుకొని దూరం పెడతారు. మనం ఎంత వివరణ ఇచ్చినా వాళ్ళు వినే స్థితిలో ఉండరు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఉపశమనం లభిస్తుంది. కాలం గడిచే కొలది మనుషుల ప్రవర్తనలో ఉన్న నిజాలు బయటపడతాయి కదా. అలాగే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారికి ఇప్పుడు అసలు నిజం ఏంటో అర్థమవుతుంది. వారు నేరుగా వచ్చి క్షమాపణలు చెప్పకపోయినా వారి ప్రవర్తనలో ఒక గౌరవభావం కనబడుతుంది. మీతో మళ్ళీ పాత చనువును పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ మీరు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఎవరైనా తిరిగి మీ జీవితంలోకి రావాలని అనుకున్నప్పుడు వారికి ఒక అవకాశం ఇవ్వండి. కానీ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఎవరికి అంత చనువు ఇవ్వకండి. గతం నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకొని అందరితో మంచిగా ఉంటూనే ఒక సురక్షితమైన దూరాన్ని పాటించడం ఈరోజు మీరు నేర్చుకోవలసిన పాఠం. ఈ రాశివారు సాధారణంగా తమ అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా చెప్పే స్వభావాన్ని కలిగి ఉన్నారని జ్యోతిష సాంప్రదాయంలో భావిస్తారు. అయితే ఆ స్పష్టత కొన్నిసార్లు ఎదుటివారికి కఠినంగా అనిపించవచ్చు. ఈ నెల రోజుల్లో మీ మాట తీరులో ఒక పరిమితి కనిపిస్తుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయంలో మౌనంగా ఉండాలి అనే విచక్షణ మీకు లభిస్తుంది. కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్య విషయాల్లోనూ మీరు తీసుకునే శ్రద్ధ అందరి మన్ననలను పొందుతుంది. అలాగే సంతానం విషయంలో గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ఆందోళన తొలగిపోయేలాగా ఒక మంచి సమాచారం వినే అవకాశం ఉంది. మీ పిల్లల చదువులు లేదా వారి ప్రవర్తనలో కనిపించే సానుకూల మార్పులు మీకు మానసిక తృప్తిని ఇస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం వలన మీ భవిష్యత్ ప్రణాళికలపైన మీరు మరింత ఏకాగ్రతతో దృష్టి పెట్టగలుగుతారు. కుటుంబంలోనూ లేదా బంధువుల్లోని ఎవరైనా గతంలో మీకు ఆర్థిక పరిస్థితిని చూసి చిన్నచూపు చూసి ఉంటే ఇప్పుడు వారి ఆలోచన విధానంలో మార్పు రావటం మీరు గమనిస్తారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తమ గౌరవానికి పెద్దపీట వేస్తారు. డబ్బు లేకపోయినా పస్తులు ఉంటారు, కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మీ ఈ నిబద్ధత చూసే బంధువులు ఇప్పుడు మిమ్మల్ని ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా చూడటం మొదలు పెడతారు. ఇంట్లో జరిగిన చర్చల్లోనే మీ సలహాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే మీ గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ఎక్కడ అతిశయోక్తికి పోకుండా వాస్తవికమైన సలహాలు మాత్రమే ఇవ్వండి. మీ మౌనమే మీ హుందాతనాన్ని పెంచుతుంది. ఇక ఈ నెల రోజుల్లో మీకు ఒకరోజు చాలా కీలకమైన రోజుగా ఉంటుంది. మీరు ఒకరోజు గుర్తుపెట్టుకోవాల్సిన రోజుగా ఉంటుంది. మీ వృత్తి మరియు వ్యాపార భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, ఉద్యోగ మార్పు ఇటువంటి విషయాల్లో లేదా కొత్త వ్యాపార ఒప్పందాల విషయంలో ఈరోజు మీకు ఒక మంచి ఆలోచనలు వస్తాయి. గతంలో మీ ప్రతిపాదనను తిరస్కరించిన వ్యక్తులు లేదా మీ సామర్థ్యాన్ని గుర్తించిన సంస్థలు ఇప్పుడు మీ విలువను గ్రహించే అవకాశం ఉంటుంది. మీ సహకారం లేదా మీ సలహా అవసరమని వారు భావించే సందర్భం రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త క్లయింట్లు లేదా పాత భాగస్వాముల నుంచి అనుకూలమైన స్పందన లభిస్తుంది. అయితే ఈరోజు మీ చేతిలో కొంత వెసులుబాటు ఉందని తొందరపడి ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. అలాగే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయకండి. అవకాశం వచ్చింది కదా అని చెప్పి గుడ్డుగా కాకుండా ప్రతి అంశాన్ని 2 సార్లు ఆలోచించుకొని అడుగులు ముందుకు వేయండి. ఈ నెల రోజుల్లో మీకు ఒక ఆలోచన శైలిలో ఒక పదును కనబడుతుంది. సాధారణంగా ఈ రాశివారు ఇతరుల మంచి కోరి తమ సొంత లాభాన్ని పక్కన పెట్టుకుంటారు. కానీ ఈరోజు మీ కెరియర్, మీ భవిష్యత్తు, మీ ఆర్థిక స్థిరత్వం గురించి మీరు చాలా వాస్తవికమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. గతంలో మీ పనిని తక్కువ చేసి చూపించాలనుకున్న వారి ప్రయత్నాలు ఫలించవు. మీ పనితీరు, మాట్లాడే సమయం ఇది
మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే గతంలో ఆగిపోయిన కొన్ని ప్రాజెక్టులు మళ్ళీ పట్టాలెక్కే సూచనలు ఉన్నాయి. మార్కెట్‌లో మీ పేరుకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక, మీ ఎదుగుదలను చూసి గతంలోనే దూరమైన ఈ కొందరు మళ్ళీ ఇక దగ్గరవ్వాలని చూస్తారు. మన పాత మిత్రులం కదా అని కలిసి పని చేద్దామని చెప్తారు. అలాంటి వారి మాటలకు భావోద్వేగానికి గురి కాకుండా కేవలం మీ సామర్థ్యం మీద, మీ కష్టపడే తత్వం మీద మాత్రమే ఆధారపడండి. వృత్తిపరంగా ఈ రాశి వారికి ఈరోజు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మీ ఆలోచనలు మీ పై అధికారులకు లేదా మీ వ్యాపార భాగస్వాములకు వివరించినప్పుడు వారు దానిలోని వాస్తవాలను అంగీకరిస్తారు. గతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ఒక అనుకూలమైన సమాచారం లభించే అవకాశం ఉంది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆచరణలో పెట్టే ముందు అన్ని వైపులా ఆలోచించండి. తొందరపాటు కంటే సహనంతో వేసే అడుగులు ఈ రాశి వారికి ఎల్లప్పుడూ కూడా విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ నెల రోజుల్లో కొన్ని పరిణామాలకు ఒక క్లైమాక్స్ లాంటిది, ఒక మంచి టర్నింగ్ పాయింట్. ఈరోజు సాయంత్రానికి మీకు ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనబడతాయి. గడిచిన కొన్ని రోజులుగా మీ భుజాలపై ఉన్న ఒక పెద్ద మానసిక భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. సమాజంలో, మీ బంధువులు, మీ స్నేహిత వర్గంలో మీ గౌరవం నిలబడుతుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఓడిపోరు. కాసేపు ఆగి మళ్ళీ వేగంగా పరిగెడతారని చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించే రోజు ఇది. మీరు మానసికంగా ఎంత బలపడతారంటే ఇకపై ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపే మీ దృష్టి కేంద్రీకరిస్తారు. ఒక కొత్త దిశలో మీ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈరోజు మీకు మానసిక స్పష్టత లభిస్తుంది. ఈ నెల రోజుల్లో మీ జీవితంలో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మీ గతం వేరు, మీ భవిష్యత్ వేరు అనే ఒక దృఢమైన నిర్ణయానికి మీరు వస్తారు. గతంలో మీరు ఎంత అమాయకులయ్యారు, ఎంతోమంది చేతిలో మోసపోయారు. అవన్నీ ఒక అనుభవంగా మిగిలిపోతాయి. ఇకపై ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మన జీవితాలను మనమే బాధ్యతగా నిర్మించుకోవాలి అని ఒక ప్రశాంతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసిన నవ్విన వాళ్ళే ఇప్పుడు మీ అభివృద్ధిని చూసి ఆలోచనల్లో పడతారు. మీ కుటుంబంలో కూడా మీకు ఒక మంచి స్థానం లభిస్తుంది. మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. ఈ నెల రోజుల్లో కేవలం కొన్ని తేదీలు మాత్రమే కాదు, ఇవి మీ జీవితంలో కొత్త ఆలోచన విధానానికి నాంది పలికే రోజులు. ఈ నెల రోజుల ప్రయాణంలో మీలో ఒక మానసిక పరిపక్వత మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. గడిచిన కాలంలో ఎదురైన ప్రతికూలతలను మీరు ఎవరెవరి కోసం ఎదురు చూడకుండా మీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళే ధైర్యం మీకు వస్తుంది. మీ ఆత్మవిశ్వాసమే మీ విజయానికి తొలిమెట్టు అవుతుంది. సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి అవసరమైన దృఢ సంకల్పం ఈ సమయం నుంచే మీకు బలపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ గతంతో సరిపోతుందేమో మీరే గమనించుకోండి. ఈ రాశివారు మీరు ఎప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు, కానీ మీకు మాత్రం ఎదురు దెబ్బలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ సరిగ్గా ఇదే విషయాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం టైటిల్లో ప్రస్తావించిన ఆ 3 పేర్ల సంకేతాల గురించి మాట్లాడుకుందాం. చివరిలో చెప్పబోయే 3 సంకేతాల్లోని మీకు తెలిసిన వ్యక్తి ఉన్నారేమో చూడండి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. 3 పేర్లంటే నేను 3 ఖచ్చితమైన పేర్లు చెప్పడం లేదు. మీ జీవితంలో 3 రకాల వ్యక్తులను సూచించే 3 పేర్లు, సంకేతాల సమూహాలను ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పబోయే ఈ సంకేతాలు కేవలం జ్యోతిష విశ్లేషణ మరియు మీ జీవితంలో జరిగిన మార్పులను గమనించడానికి మాత్రమే. ఇది విని మీరు ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు చేయకూడదు. కేవలం మీ సంబంధాలను ఎలా సమతుల్యం చేసుకోవాలని అర్థం చేసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి. మొదటి పేరు సంకేతం మీ జీవితంలోని కుటుంబం లేదా బంధువుల వర్గానికి చెందిన ఒక వ్యక్తి. వీరి పేరు మొదటి అక్షరం క, చ, ర లేదా స అనే అక్షరాల ధ్వనితో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు గతంలోనే మీ కుటుంబ విషయాల్లో కొంత
అపార్థాలు ఏర్పడడానికి కారణమై ఉండవచ్చు. మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారిలోనే మీరు ఉండవచ్చు. కానీ రాబోయే నెల రోజుల్లో ఈ వ్యక్తికి మీ సలహా లేదా మీ సహకారం అవసరమయ్యే పరిస్థితి రావచ్చు. గతంలో వారు మీ పట్ల ప్రవర్తించిన తీరుకు లోలోపల చింతిస్తూ మీకు మళ్ళీ పాత బంధాన్ని గౌరవంగా కొనసాగించడానికి మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వారి మాటల్లో కనిపించే ఆ మార్పే మీకు లభించే మొదటి విజయం. ఈ మొదటి వర్గానికి చెందిన వ్యక్తుల గురించి ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే వీరు సమాజంలో తమ స్థాయి గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు కావచ్చు. గతంలో మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉండకుండా వారు మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తిలాగా చూసి ఉండవచ్చు. మీ ఆలోచనలకు లేదా మీ మాటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. కానీ ఈ రాశి వారికి కాలంతో వచ్చిన పరిమితి నిర్ణయాల్లో కనిపించే స్పష్టత ఇప్పుడు వారిని ఆకర్షిస్తుంది. వారి సొంత జీవితంలో లేదా కుటుంబ వ్యవహారాల్లో ఏదైనా సలహా కావాల్సి వచ్చినప్పుడు వారు మీ అనుభవాన్ని నమ్ముతారు. అప్పుడు మీరు ఎలాంటి అహంకారం లేకుండా బాధతో చూపించుకున్న ఒక బాధ్యత గల వ్యక్తిగా వారికి తగిన సలహాలు ఇవ్వండి. మీ ప్రశాంతమైన ప్రవర్తన వారి మనసుల్లో మీపై ఉన్న గౌరవాన్ని 100 రెట్లు పెంచుతుంది. మీకు మీ ఉద్యోగం లేదా వ్యాపారం, డబ్బు వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తి వీరి పేరు మా వీళ్ళకి మా లేదా నా అక్షరాలతో ప్రారంభం అవ్వచ్చు. ఈ వ్యక్తి గతంలో మీ శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వడంలోనే ఆలస్యం చేసి ఉండవచ్చు లేదా మీకు రావాల్సిన ఒక ఆర్థిక ప్రతిఫలాన్ని ఇవ్వడంలో ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కార్యాలయంలో లేదా వ్యాపారంలో మీ విలువ పూర్తిగా గ్రహించిన వ్యక్తిగా మీరు ఉండవచ్చు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు మారుతాయి. మీ నైపుణ్యం, మీ నిజాయితీ ఎంత విలువైందో వారికి అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. గతంలోని మీ విలువ గుర్తించిన వ్యక్తి ఇప్పుడు మీ సహకారం అవసరమైన భావించే అవకాశం ఉంది. మీతో మాట్లాడడానికి లేదా ఆగిపోయిన ఒక పనిని మళ్ళీ ప్రారంభించడానికి వారే స్వయంగా మిమ్మల్ని సంప్రదించే సూచనలు ఉన్నాయి. ఈ రెండవ వర్గం వ్యక్తులు వృత్తిపరమైన లేదా వ్యాపారపరమైన లావాదేవీల్లో మీతో సంబంధాలు ఉన్న వ్యక్తులు. జనరల్గా ఈ రాశివారు పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. ఇచ్చిన మాట కోసం ఎంతైనా కష్టపడతారు. కానీ ఈ వ్యక్తులు గతంలో మీ నిబద్ధతను తేలిగ్గా తీసుకొని ఉండవచ్చు. మీకు రావాల్సిన క్రెడిట్ వేరే వాళ్ళకి ఇవ్వడం లేదా మీ ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయడం చేసి ఉండవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ మీలా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తుల పట్ల వారికి స్పష్టంగా తెలుస్తుంది. వారు చేపట్టిన పనులన్నీ సరైన పురోగతి లేకపోవడంతో మళ్ళీ మీ నైపుణ్యాన్ని వారు నమ్ముకోవాల్సి వస్తుంది. వారు మీ ముందుకు వచ్చినప్పుడు గతంలో జరిగిన లోపాలు మళ్ళీ జరగకుండా స్పష్టమైన నిబంధనలతో వారితో వ్యవహరించండి. వృత్తిపరమైన సంబంధాలనే పారదర్శకత అనేది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. మూడవ పేరు సంకేతం గతంలో మీతో చాలా సన్నిహితంగా ఉండి మీ కష్టకాలంలో మీకు తగినంత అండగా నిలవలేకపోయిన ఒక వ్యక్తి. వీరి పేరు ఏ, బ, ద లేదా టా అక్షరంతో ఉండే అవకాశం ఉంది. మీరు మానసికంగా లేదా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు చిన్న సహాయం లేదా కనీసం ఒక మంచి మాట ఆశించిన సమయంలో మీకు దూరంగా జరిగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలోని వస్తున్న స్థిరత్వాన్ని, మీ ఎదుగుదలను చూసి వారు మళ్ళీ మీతో సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలని కోరుకోవచ్చు. అప్పుడు పరిస్థితుల వలన అలా జరిగిందని చెబుతూ మీతో మళ్ళీ చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ ముగ్గురు విషయంలో మీరు చాలా పరిమితితో వ్యవహరించాలి. శనిదేవుడు మీకు నేర్పిన జీవిత సత్యాలను గుర్తుపెట్టుకొని అందరితో గౌరవంగా ఉంటూనే మీ మనసును మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ మూడవ వర్గం వ్యక్తులు మీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన పాత్రను పోషించిన వారు కావచ్చు. మీరు మీ కష్ట సుఖాలను వీరితో ఎంతో నమ్మకంగా పంచుకోవడం ఉంటారు. కానీ మనుషుల ప్రాధాన్యతలు కాలంతో పాటు మారిపోతూ ఉంటాయి. మీకు కష్టకాలం వచ్చినప్పుడు వారు తమ సొంత కారణాల వలన లేదా మీ సమస్యల నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆలోచనలతో దూరంగా ఉండి ఉండవచ్చు. అది అప్పట్లో మీకు మానసికంగా కొంత బాధను కలిగించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆ బాధల నుంచి బయటపడి మీ సొంత బలంపై నిలబడిన తర్వాత వారు మళ్ళీ
మీ స్నేహాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు వారిని శత్రువుల్లా చూడకండి. అలాగని గతమంతా మర్చిపోయి వెంటనే పూర్తిగా ఆధారపడకండి. ఒక ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగిస్తూనే మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే పంచుకోండి. ఈ స్పష్టతే మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ 3 వర్గాల వ్యక్తులు మీ జీవితంలోకి తిరిగి వచ్చినప్పుడు మీ ప్రతిస్పందన చాలా హుందాగా ఉండాలి. వారి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించండి. కానీ పాత చేదు జ్ఞాపకాలను మనసులో పెట్టుకొని వారిపైన నిందలు వేయకండి. కాలము అందరికీ ఏదో ఒక సమయంలో సరైన పాఠం నేర్పిస్తుంది. వారు తమ తప్పును తెలుసుకుని వచ్చినప్పుడు క్షమించే పెద్ద మనసు చూపించడం ఈ రాశివారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. అయితే క్షమించడం వేరు, మళ్ళీ పాత తప్పులు జరిగేలా అవకాశాలు ఇవ్వడం వేరు అని స్పష్టతను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశివారి సమయంలో తీసుకోవలసిన కొన్ని వాస్తవికమైన సలహాలు అంటే ప్రాక్టికల్ సలహాల గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్యం అంటే ఏదో ఒక అద్భుతం జరిగే అవకాశం నుంచి లక్షల రూపాయలు పడిపోతాయని చెప్పడం కాదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా సరైన మార్గంలో వాడుకోవాలో చెప్పడమే నిజమైన జ్యోతిష్యం. ఆర్థిక పరంగా చూస్తే ఈ సమయంలో మీకు కొత్త ఆదాయ మార్గాలు లేదా పాత బాకీలు చేతికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఖర్చుల విషయంలో చాలా క్రమశిక్షణ పాటించాలి. చేతికి డబ్బు రాగానే అనవసరమైన ఖర్చులు చేయకుండా ముందుగా మీ ఆర్థిక బాధ్యతలు చక్కబెట్టుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో త్వరగా లాభం వస్తుందని చెప్పే పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రాశివారికి నెల రోజుల్లో కావాల్సింది వేగంగా సరైన నిర్ణయం. ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశివారు చేయాల్సిన మొదటి పని మీ బడ్జెట్ మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. ఈ నెల రోజుల తర్వాత మీకు డబ్బు పరంగా ఒక వెసులుబాటు కలిగిన వెంటనే గతంలో ఆగిపోయిన ఖర్చులన్నీ ఒకేసారి చేయాలని అనిపించవచ్చు. కానీ శని భగవానుడు ఎప్పుడూ కూడా ఆర్థిక క్రమశిక్షణను కోరుకుంటాడు. మీకు చేతికి వచ్చిన డబ్బులో ముందుగా పాత అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం నేర్చుకోండి. ఎవరైనా స్నేహితులు లేదా బంధువులు వచ్చి ఆర్థిక సహాయం అడిగితే మీ ఆర్థిక పరిస్థితిని చూసుకొని మీకు కలగకపోతే మాత్రమే సహాయం చేయండి. దాచుకున్న డబ్బంతా ఎదుటివారికి ఇచ్చేసి తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితిని తెచ్చుకోకండి. కష్టపడి సంపాదించిన డబ్బుకు మాత్రమే మీ జీవితంలోని నిలకడగా ఉండే శక్తి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక ప్రణాళికలు వేసుకున్నప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఒంటరిగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒత్తిడి గురవడం కంటే ఇంట్లో పెద్దలకు భాగస్వాములతో చర్చించడం వలన మరింత స్పష్టత లభిస్తుంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బును ఎక్కువగా ఎక్కడికైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆ రంగంలోని అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. ఆశకు పోయి అప్పులు చేయటం లేదా తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో సరైనది కాదు. నిదానంగా అయినా సరే నిలకడగా వచ్చే ఆదాయ మార్గాలపైన మీ దృష్టి కేంద్రీకరించండి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలోని వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ వాదన సరైనదేనా వినయంగా మరియు స్పష్టంగా చెప్పండి. మీ పనితీరుపై మీకున్న నమ్మకం మీ మాటల్లో కనిపించాలి, కానీ ఎదుటివారిని తక్కువ చేసేలాగా ఉండకూడదు. కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది. వాటిని ఒక మంచి అవకాశంగా భావించి స్వీకరించండి. ఉద్యోగం మారాలనుకునేవారు వెంటనే పాత ఉద్యోగానికి రాజీనామా చేయకుండా కొత్త అవకాశం చేతికి వచ్చి అన్ని నిబంధనలు స్పష్టమయిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో ప్రతి విషయాన్ని పారదర్శకంగా మాట్లాడండి. నోటి మాటల మీద కాకుండా ప్రతి ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి అనర్థాలు రాకుండా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్న రాశివారికి ఈ సమయంలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక మంచి వేదిక లభిస్తుంది. ఇంతకాలం మీ పనికి సరైన గుర్తింపు రాలేదని బాధపడిన వారికి ఇప్పుడు పై అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని గుర్తించి మీకు ప్రాధాన్యత ఉన్న పనులను అప్పగించే అవకాశం ఉంది. అయితే
మీ ప్రాధాన్యత పెరుగుతున్నప్పుడు సహజంగానే మీ చుట్టూ ఉన్న కొంతమంది సహోద్యోగులు మీపైన విమర్శలు చేయడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వాటిని పట్టించుకోకుండా కేవలం మీ బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టండి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు లావాదేవీల విషయంలో చాలా స్పష్టంగా ఉండాలి. ప్రతి రూపాయికి లెక్క సరిగ్గా చూసుకోవడం వల్ల సంబంధాలు ఎప్పుడూ బలంగా ఉంటాయి. వృత్తి మరియు వ్యాపారాల్లో మీరు ఎంత నిజాయితీగా ఉంటే శని భగవానుడి అనుగ్రహం మరింత ఎక్కువగా మీపైన ఉంటుంది. కస్టమర్లతో లేదా క్లయింట్లతో మాట్లాడేటప్పుడు మీ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు చేయలేని పనులను చేయగలను అని హామీ ఇవ్వకండి. వాస్తవికమైన అంచనాలతో ముందుకు వెళ్ళటం వల్ల మీపైన నమ్మకం పెరుగుతుంది. కార్యాలయంలోని రాజకీయాలకు దూరంగా ఉండండి. ఎవరి గురించి చర్చల్లో పాల్గొనకుండా మీ పని మీరు చూసుకోవడమే ఈ సమయంలో అత్యంత సురక్షితమైన మార్గం. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏదైనా గోల్మాల్ నడుస్తుంటే ఈ నెల రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. పాత విషయాలను పక్కన పెట్టేసి మీ భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడండి. పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి పరిణామం మీకు సంతోషాన్ని ఇస్తుంది. బంధువులతో సంబంధాల విషయంలో ఒక స్పష్టమైన సరిహద్దు అంటే బౌండరీలను ఏర్పరచుకోండి. అందరితో మంచిగా ఉండండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చోట మాత్రం మౌనంగా అక్కడి నుంచి తప్పుకోండి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి. అలాగే పిల్లలతో కొంత సమయం గడపడం వల్ల మీ మానసిక ఒత్తిడి అంతా తగ్గిపోయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో ప్రశాంతత అనేది మానసిక ఉత్సాహానికి ప్రధాన కారణం. ఈ రాశివారు కొన్నిసార్లు బయట ప్రపంచంలో జరిగిన సమస్యలను మనసులో పెట్టుకొని ఇంట్లో మౌనంగా ఉండిపోతారు. దానివల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల రోజుల్లో మీకు మీ భాగస్వామితో మీ ఆలోచనలు పంచుకోండి. మీ మనసులో ఉన్న భావాలను స్పష్టంగా చెప్పడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. మీ ఇంటి 4 గోడల మధ్య జరిగిన విషయాలను మూడో వ్యక్తికి చెప్పకుండా జాగ్రత్త పడటం మీ కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది. బంధువులు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని ఆదరించండి, కానీ మీ కుటుంబ నిర్ణయాల్లోని వారి ప్రమేయం ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. పిల్లల విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ వారి భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది. వారి ఆలోచనలు గౌరవిస్తేనే వారికి అవసరమైన మార్గదర్శకత్వం చేయండి. ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దవారి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. సమయానికి వైద్యుల సలహా తీసుకోవడం, వారితో కొంత సమయం ప్రేమగా మాట్లాడడం వారికి ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం, అవగాహన ఉన్నప్పుడే ఎలాంటి బయట సమస్యలైనా సరే సులభంగా ఎదుర్కొంటారు. కాబట్టి ఈ మార్పులను మరింత అనుకూలంగా మార్చుకోవడానికి శని భగవానుడి పూర్తి కృపను పొందడానికి మీరు చేయాల్సిన ఒక సులభమైన ఆధ్యాత్మిక పరిహారం చెప్తాను. దీనికోసం ₹1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. శనివారం రోజు ఉదయం సాయంత్రం సమీపంలో శివాలయానికి, శనిదేవుడి ఆలయానికి వెళ్ళండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే ఆ రోజుల్లో మీ చేతనైనంత వరకు పేదవారికి, అవసరంలో ఉన్న వృద్ధులకు కడుపు నిండా భోజనం పెట్టించండి. శనిదేవుడికి అన్నదానం అంటే అత్యంత ప్రీతికరం. ఆ తర్వాత మీ ఇంట్లో పూజ గదిలో ప్రశాంతంగా కూర్చొని ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. ఈ చిన్న పరిహారం మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతతని ఇచ్చి మీలో ఉన్న సానుకూల శక్తిని మరింత పెంచుతుంది. శనిదేవుడు ఎప్పుడు ఆడంబరమైన పూజలను కోరుకోడు. ఆయన కోరుకునేది కేవలం నిస్వార్థమైన భక్తి మరియు తోటి మనుషుల పట్ల కరుణ. మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్న ఒక పేదవాడి ఆకలి వేసినప్పుడు పెట్టే గుప్పెడు అన్నం శని భగవానుడికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అందుకే శనివారం రోజు వీలైతే అవసరంలో ఉన్నవారికి మీ చేతుల మీదుగా ఏదైనా చిన్న సహాయం చేయండి. అలాగే రోజు ఉదయం నిద్ర లేవగానే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోవడం లేదా మనసులోని వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అనేక ఆటంకాలు తొలగిపోతాయి. శని భగవానుడి మంత్రాన్ని జపించేటప్పుడు మీ మనసులో ఎలాంటి పగ, కోపం లేకుండా ప్రశాంతంగా ఉంచుకోండి.
నా జీవితంలో కష్టాలన్నీ ఎదుర్కొనే సహనాన్ని, సరైన నిర్ణయాలు తీసుకునే స్పష్టతను ఇవ్వు తండ్రి అని వేడుకోండి. ఆ ప్రార్థన మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఇది మనల్ని మనం సరిదిద్దుకునే అద్భుతమైన సాధనం. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా దీపం వెలిగించినప్పుడు కేవలం కోరికలు కోరుకోవడం మాత్రమే కాకుండా మీ మనసులోని ప్రతికూల ఆలోచనలన్నీ వదిలేయడానికి ప్రయత్నం చేయండి. కానీ గతం పట్ల ఉన్న బాధను, ఇతరుల పట్ల కోపాన్ని ఆ శని భగవానుడి పాదాల వద్ద వదిలేయండి. ఒక ప్రశాంతమైన మనసుతో బయటికి రండి. మీరు ఎంత స్పష్టంగా ఆలోచిస్తే మీ జీవితంలోకి అంత సానుకూలమైన ఫలితాలు వచ్చి చేరుతాయి. భక్తి అనేది ఒక భయంతో కాకుండా నమ్మకంలో నుంచి పుట్టాలి. ఈ రాశివారు చివరిగా ఒక మాట, జీవితంలో ఎదురైన అవమానం అనేది ఒక అనుభవం లాంటిది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మీద కోపం చూపించాలి లేదా వాళ్ళని కించపరచాలి అని అనుకోకండి. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళకు మీకు తేడా ఏమి ఉండదు. శనిదేవుడు బిడ్డలైన మీరు ఎప్పుడు ఉన్నతంగా ఆలోచించాలి. మీకు విజయం వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత ఒదిగి ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతారు. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లకు మీ నోటి మాటలతో సమాధానం చెప్పకండి. సమాజంలోని మీ ఎదుగుదలకు నవ్వుతూ మీ ప్రశాంతతతో సమాధానం చెప్పండి. అదే మీ జీవితానికి అసలైన అర్థం. మీరు గడిచిన కొన్నేళ్ళుగా పడిన కష్టాలు వృధాగా పోలేదు. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత పరిణితి చెందే విధంగా మనిషిలాగా మార్చింది. ఒక వృక్షం గాలివానకు పొంగిన ఎంత గట్టిగా నిలబడుతుందో, ఈ రాశివారు కూడా కష్టాలు వచ్చినప్పుడు మరింత బలమైన సంకల్పంతో పైకి లేస్తారు. నిన్నటి వరకు మీ జీవితంలో ఉన్న సందిగ్ధత ఇప్పుడు తొలగిపోతుంది. ఒక స్పష్టమైన భవిష్యత్తు మీకోసం వేచి చూస్తుంది. గతం గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. భవిష్యత్తు వైపు నమ్మకంతో అడుగులు వేయండి. మీ నైపుణ్యాన్ని, మీ నిజాయితీని నమ్ముకోండి. శని భగవానుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. మీ జీవితంలో ఇకపైన అంతా మంచి జరగాలని, మీరు కోరుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించాలని, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబడాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ మనసుకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. జై సంతోషి మాత.